అక్కడికి అది అయిన తర్వాత వాళ్ళు బ్లడ్ షీట్లు గబా 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 మార్చేస్తారు మమ్మల్ని పంపించేసి. మా అన్నయ్య ఏంటంటే ట్రీట్మెంట్ భయపడి ఇంకెక్కడైతే ఏం చేస్తారని భయపడి మా అన్నయ్య ఏమో వాళ్ళకి దండం పెడుతున్నాడు. ఏంటి ఇక్కడికైనా కాస్త ఇప్పటికైనా కాస్త రికవర్ అయ్యేలాగా చూడండి అని కాలు పట్టుకున్నాడండి. మా అన్నయ్య ఆ లోపల వచ్చిన డాక్టర్ కి సరే అయిపోయిన తర్వాత 11 o'clock వెళ్ళేటప్పటికి ఆయనకి ఆక్సిజన్ తీసి ఎన్ఐవి సాయి విజయ్ ఎన్ఐవి పెట్టారు. ఎన్ఐవి పెట్టారు, ఆక్సిజన్ తీసేసి ఎన్ఐవి పెట్టారు. అంటే మార్నింగ్ కే నేను వెళ్ళేప్పటికి మార్నింగ్ నిర్లక్ష్యం ఎన్ఐవి పెట్టారు. అంటే ఎన్ఐవి పెట్టే విధానం కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు పేషెంట్ అనేది లాక్కుంటారు కాబట్టి ఎన్ఐవి పెట్టేటప్పుడు చాలా భద్రంగా పెట్టారు. నోట్తో తీసుకుంటారా దీంతో తీసుకుంటారా? నోస్ ని ఇలా ముడిచేసి ఇంతలా ఎన్ఐవి పెడితే ఆ మనిషి ఎట్లా బ్రీతింగ్ ఎలా అవుతుంది? అబ్జర్వ్ చేసుకోలేకపోతే నేను 3 సార్లు తిరిగితే ఏంకండి నోట్తో తీసుకుంటారు, ముక్కుతో తీసుకో, ఏ చిన్నపిల్లలాగా గెసురుతుంటే ఆయన అంత మనిషి అయితే కాదు. కాకపోతే తన అబ్బాయిని చెప్పుకోలేని పరిస్థితిలో నేను కిందకు చూసేసరికి నోస్ ఇలాగా అణిచేస్తున్నప్పుడు ఇంకా వెంటనే మళ్ళీ కేకలేసాను, ఏం పీకుతున్నావు నువ్వు అని చెప్పి తీసి ఆ నోస్ ని పైకెట్టారు. పైకెట్టాక బాగా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు కూడా 95, 93, 94 అట్లానే కొట్టుకుంటుంది. అప్పుడు కరెక్ట్ గా చెప్పారమ్మా ఆయన చనిపోయినట్టు 3 గంటలు 5:30గా మీరు కలిసారు? డాక్టర్స్ కలిసారు మీరు? డాక్టర్స్ రావట్లేదు. ఇదంతా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఎవరు వస్తారా అని వెళ్ళి తిరిగి కేవలం ఈ బ్లడ్ వల్ల అతనికి ఆయుసం పెరిగిపోతుంది. అప్పుడు ఏమైంది 86కి వచ్చేసింది సార్ సడన్ గా. 86, 87 ఇలా కొట్టుకుంటుంది. సడన్ గా 81కి వచ్చేసిన తర్వాత నేను మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఏంటి హార్ట్ బీట్ పడుతుంది అని అన్నప్పుడు వాళ్ళేమో మాట్లాడుతున్నా ఇప్పటికి 10 సార్లు ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి వస్తున్నాం. లోపలికి వెళ్ళి ఎంత ఉంటుంది? 37. ఎంతమంది పిల్లమ్మా? ఒక పాప. అయితే తర్వాత మేడం వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరూ అక్కడ ఉండగా నేను వెళ్ళినప్పటికీ అక్కడ స్టాఫ్ మాట్లాడుతున్నారు 78కి వచ్చేసింది. నేను మైండ్ లో 81 ఉంది, ఇంకా ఏం చేస్తున్నారని వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటుండగానే నేను వెళ్ళి చూస్తే 78కి వచ్చింది. మళ్ళీ నేను తిరిగి వచ్చి మేడం చెప్తే అప్పుడు ఇవి వెళ్ళి మెడిసిన్ ఇచ్చింది. అప్పుడు కూడా అడిగాను ఇదానా మీ ట్రీట్మెంట్ అని. ఇప్పుడు మీకు చెప్పాను కదా 81, 86 ఇలా వస్తుంది. ఇప్పుడు 79 వచ్చాక 78 వచ్చాక మీకు చెప్తే మీరు వెళ్ళారు తిరిగి అనేసి. అంతేనండి. అప్పుడు వెళ్ళారు. అక్కడి నుంచి మమ్మల్ని పంపించలేదు. నాకు తర్వాత మనం తీసుకెళ్లిపోతాను అన్నాం సార్. మా ఆడవచ్చు ఎన్ని గంటలకు అన్నారు తీసుకుపోతామని? మధ్యాహ్నం ఆయన ఎప్పుడైతే 11 గంటలకే సార్ ఏమన్నా తీసుకుపోతామంటే వాళ్ళు ఏమన్నా తీసుకుపోతాం అది మీ నిర్ణయం. మీకు ఓకేనా? లామా అంటారు కదా, మన ఇష్టపూర్వకంగా తీసుకెళ్లేది లామాని మనకి సంతకం పెట్టమంటే నేను పెట్టాలంటే రీజన్ కావాలన్నాను ఫస్ట్. ఏనికి అంటే అమ్మ మీకు లామా అనేది మీ మా ఇష్ట ప్రకారం కాబట్టి నేను సంతకం పెట్టాను. ఎందుకంటే మేము డబ్బులు ఎక్కడైనా పే చేసుకుని పెట్టుకుంటాం అనేసి లామా మీద కూడా నేను సంతకం పెట్టానండి.